హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్. మీరు చూస్తున్నారు జీనియస్ గ్లోబల్. తెలంగాణలో వాడివేడి చర్చ ఏం నడుస్తుంది, ఆ జయశంకర్ భూపాలపల్లి ఏం నడుస్తున్నది, జిల్లాల వారి ఏం నడుస్తున్నది ఒకసారి మనం చూద్దాం. రైతుల క్షమాపణ చెప్పి కేసులు రద్దు చేయి, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ డిమాండ్. నీ నిజ రూపం రాష్ట్రంలో పేదల ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇకనైనా క్షమాపణలు చెప్పి కేసులు రద్దు చేయాలని, రైతులు విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి డిమాండ్ చేశారట. విఆర్ఓ వ్యవస్థ పునరుద్ధరణ, త్వరలో 8,000 నియామకాల నోటిఫికేషన్. రాష్ట్రంలో విఆర్ఓ వ్యవస్థకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం విదితమే. రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఓ వ్యవస్థ ద్వారానే అవినీతి ఎక్కువ జరుగుతుందని భావించిన అప్పటి సీఎం కేసీఆర్ విఆర్ఓ వ్యవస్థ రద్దు చేసినట్టు ప్రకటించారు. విఆర్ఓలు పని సేవలు పలువురు వివిధ డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేశారు. అప్పట్లో దీనిపై ఉద్యోగం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సో అప్పుడు విఆర్ఓలు ధర్నాలు చేసిర్రు, రాస్తారోకలు చేసిర్రు, అవన్నీ చేసినా కానీ దీక్షలు చేసిర్రు, అవన్నీ చేసినా కానీ కేసీఆర్ ఏమాత్రం తగ్గలేదు. మళ్ళీ ఆయన అనుకున్నది సాధించిండు. ఏంటిది, విఆర్ఓ వ్యవస్థను విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళని వేరే డిపార్ట్మెంట్లో పంపించిండు. ఇప్పుడు మన పొంగులేటి మన మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి గారు ఏమంటున్నారంటే, మళ్ళీ 8,000 నేను రిక్రూట్మెంట్ చేస్తా, విఆర్ఓ మళ్ళీ రిక్రూట్మెంట్ చేసి ఈ భూమికి సంబంధించిన ప్రక్షాళన చేసేస్తా, ఇక ఆగదు ఈ పని అని చెప్పి మనోడు అంటున్నాడు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ పెండింగ్ నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రులు విజ్ఞప్తి. ఇప్పుడు కొన్ని సంస్థల నుంచి వచ్చే అమౌంట్ను రిలీజ్ చేయాలి అని చెప్పి మనకు ఒకరు ఇచ్చిండు. 703.43 కోట్లు ప్రభుత్వమే భరించిందని, అందులో ఏపీ వాటా 408.49 కోట్లు ఇప్పించాలని కోరారు. పునర్విభజన చట్టంలో జనాభా ప్రాతిపదికన రావాలని మొత్తం ఏపీ నుంచి తెలంగాణకు 495.20 కోట్లు సర్దుబాటు చేయాల్సిందని సీఎం వివరించారట. అప్పట్లో ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు కొన్ని పంపకాలు జరిగినాయి. కొంచెం విభజన పరంగా కొంచెం అమౌంట్ అటు పోయేది ఉండే, కొంచెం అమౌంట్ మన తెలంగాణకి వచ్చేది ఉండే. దాని గురించి కూడా ఒకసారి ఆలోచించండి. కొన్ని మనకు పైసలు రావాలి, ఆ పైసలు రిలీజ్ చేయరు సారు అని చెప్పి మనోడు పుష్పగుచ్చం ఇచ్చి అడిగింది అన్నట్టు. సమాచారం ఇవ్వకపోతే మీకే ఇబ్బంది. సమగ్ర ఇంటి సర్వేలో ఇంకా ఎవరైనా సమాచారం ఇవ్వని వారు ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని, కులాల వారీగా సంఖ్య తెలియకపోతే వాళ్ళను రావాల్సిన పథకాల రిజర్వేషన్లు సంఖ్యలో తగ్గే అవకాశం ఉందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పుడు కులగణనకు సంబంధించింది ఏదైనా సమాచారం ఉంది కదా, ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతారు, భూమి గురించి అడుగుతారు, ఇల్లు గురించి అడుగుతారు, మీ ఫోన్ ఉన్నా అంటారు, మీకు బాత్రూమ్ ఉందా, మీకు మీకు ఇంకేముంది, మీ క్యాస్ట్ ఏంది, నువ్వేం చదువుతావు, నీ ఫోన్ నెంబర్ ఏంది, నీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏంది, ఇవన్నీ అడుగుతారు. కానీ కొన్ని అడుగుతలేరు. ఏంది, మీరు చెప్పులు వేసుకున్నారా, చెప్పుల కంపెనీ ఏంది, మీ బట్టలు వేసుకున్నారా, బట్టలు ఏం కంపెనీ తెచ్చుకున్నారు, అవన్నీ ఈ రెండు అడగలేదు. కానీ అవి కూడా ఒక అడిగే ఉంటే ఇచ్చేద్దాం, నో ప్రాబ్లం. మనకు ఏమన్నా ఇవన్నీ అడిగిన కూడా గదే పెద్ద అవుతుందా. కానీ మొత్తానికైతే ఇంకేమైనా సమాచారం ఇవ్వని వాళ్ళు ఎవరన్నా ఉంటే జర కొంచెం సార్ దగ్గర పోయి ఫామ్ ఫిలప్ చేసి ఇయ్యి, కులాల వారిగా ఏదైనా ఉంటే ఇచ్చేసేయండి అని చెప్పి మన పెద్ద సార్ అంటున్నాడు. ఎవరు, పొన్నం ప్రభాకర్ సార్. చట్టం తాను చేసుకోబోతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. పార్లమెంటు లూబీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించారు. ఆయన విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. కేసు దర్యాప్తులో జోక్యం ఏవిరి ఉండదని తొక్కిసారిలో చనిపోవడం వల్లే పోలీసు చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. నిజంగా సంధ్య థియేటర్లో అల్లు అర్జున్కు నిజంగా కేసు మంచిగానే పడ్డది. అది ఒక 4 సెక్షన్ల కింద పెట్టినట్టున్నది. 4-5 సెక్షన్ల కింద పెట్టారు, అరెస్ట్ కూడా చేసారు. కానీ ఇంకోటి అదృష్టం వచ్చింది, మళ్ళీ ఎమ్మడే గద్దా చెట్టుకుపోయినట్టు మనోడికి బెయిల్ వచ్చింది. కానీ ఆ బెయిల్లో కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పి జడ్జి గారు చెప్పగానే మళ్ళీ ఆ బెయిల్ను సవరించి మళ్ళీ చేసే వరకు తెల్లారు మనోడు జైల్లో ఉండే పరిస్థితి వచ్చింది అనమాట. గట్లున్నది కదా. ఏదేమైనా కానీ అదృష్టం వచ్చి ఇంటి ముందర కూర్చున్న కాకచ్చి గద్ద తనుకపోయినా, కాకచ్చి తన్నుకపోయింది అనే విధంగా మనకు అయిపోయింది. సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇంటి మోడల్ హౌస్ నిర్మాణం పూర్తి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్రంలో 580 ఇళ్ళు మోడల్ హౌస్ నిర్మిస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పురోగతి వివరాలు యాప్లో నమోదు. ఇందిరమ్మ ఇల్లు మోడల్ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి ఏం చెప్తున్నాడు అంటే, రాబోయే సంక్రాంతి నాటికి మండలాల్లో మోడల్ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పూర్తి అవుతుందని రాష్ట్ర రెవెన్యూ సమాచారక
పౌర సరఫరాల గృహ నిర్మాణ శాఖల మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి జిల్లా కలెక్టర్ ఎవరు మజిమ్మల్ ఖాన్, పోలీస్ కవి రిహబిషన్ సునీల్ దత్తో కలిసి కూసుమంచి తహసీల్దార్ కార్యాలయంలో 6 నెలల్లో 5 లక్షల రూపాయలతో విలువలో చేపట్టున్న ఇందిరమ్మ ఇల్లు మోడల్ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇందిరమ్మ ఇల్లు కోసం 5 లక్షలు కేటాయిస్తున్నారట. దానికి సంబంధించిన మోడల్ రిలీజ్ చేశారట వచ్చే సంక్రాంతి నాటికి. ఇప్పుడు కాదు, మరి 11 వచ్చే సంక్రాంతికి నాటిగా, రాబోయే సంక్రాంతి నాటికి. అదే అదే అనుకుంటా. ఇక ఈ రాబోయే సంక్రాంతికి ఇక మనిషికో ఇల్లు ఇచ్చేస్తారు. ఇక అందరు రిజిస్టర్ చేసుకోవాలి, అందరూ పోయి తెచ్చుకోవాలి మనిషికో ఇల్లు. సుమారు 80 లక్షల ఇండ్లు ఇస్తారని ఒక అంచనా ఉన్నది. సో అంచనాకు మరి ఇస్తారా, మరి ఆంటీ ఇప్పుడు నియోజకవర్గానికి 2500 3000 ఇండ్లు ఇస్తా అని చెప్పండి. మరి 7 వరకు వస్తాయి. మరి అది మంచి ముక్క మరి ఆ నుంచి వచ్చే వరకు, మరి ఇడికి వచ్చే వరకు ఇది గింతంత అవుతుందో మరి ఎట్లయితే తెలియదు. కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన. సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ సంఘీభావం తెలిపిన పలు ఉద్యోగ సంఘాలు. వీళ్ళు సమగ్ర శిక్ష ఉద్యోగులు వీళ్ళకు ఆరోగ్య భద్రత కల్పించాలి, అట్లనే రెగ్యులరైజేషన్ చేయాలి, ఆ వేతనం పెంచాలి అని చెప్పి వీళ్ళు ఒక 3-4 డిమాండ్స్తో వీళ్ళు నిరాహార దీక్షకు స్టార్ట్ చేసిరు. సో దానికి సంబంధించి వీళ్ళు దగ్గర దీంతో ఒక 3 నుంచి 4 రోజులు అవుతుంది ధర్నా చేయబట్టి. మరి గవర్నమెంట్ దీని మీద స్పందించినా కానీ మొన్న రీసెంట్గా ఎమ్మెల్సీకి ఫోన్ చేసి ఎమ్మెల్సీ కూడా మాట్లాడడం జరిగింది. మీరు విరమించండి, దానికి సంబంధించింది సీఎం గారి దృష్టికి తీసుకుపోతా అని కూడా మాట్లాడడం జరిగింది. మన ఛానల్లో దాన్ని పెట్టడం జరిగింది. వీలైతే ఒకసారి చూడండి, దానికి సంబంధించింది ఏదైనా ఉంటే వీళ్ళు తెలుస్తుంది మీకు. 100% మహిళలకు పరీక్షలు పూర్తి చేయాలి. జిల్లాలో ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా మహిళలకు నిర్వహించిన పరీక్షలు 100% పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పాతి వైద్యశాఖ అధికారులకు ఆదేశించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ కార్యక్రమం నగరంలో లక్ష్మీనగరంలో కేఎస్ గార్డెన్లో జరిగింది. కార్యక్రమం కాదని జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లు దానికి సంబంధించింది 100% వాళ్ళకు చేసే ప్రయత్నం చేయాలి. మొత్తం ఉద్యోగాలకు సంబంధించినవి వీళ్ళకు ఎగ్జామ్లు పెట్టాలి, పరీక్షలు పూర్తి చేసి మహిళలకు అప్పగించే ప్రయత్నం చేయాలి అని అంటున్నారు. టెండర్ మారిందన్న నేపంతో నిధుల నుంచి తొలగింపు దుర్మార్గం. కన్వీనర్ డ్రైవర్కు తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. ఎస్సీ కేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్. ఒకసారి అసలు ఇదంతా ఇట్లుండగా మన హైదరాబాద్లో ఏం నడుతుంది, మన రాజధానిలో ఏం నడుతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలన్నా. మీరు ప్రతి ఒక్కరు షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు ఇంకా న్యూస్ అప్డేట్ రావడం దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఈ ఛానల్కు ఎంతో మేలు చేసిన వాళ్ళుగా అనుకుంటాను. మీ సబ్స్క్రైబ్ ఒక అమూల్యమైన ఓటుగా భావించి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. బెయిల్ వచ్చిన జైల్లోనే అల్లు అర్జున్. ఇంతకుముందు చెప్పుకునే ఉంటాం దీని గురించి. బెయిల్ పేపర్లో తప్పులు ఉన్నాయంటూ రిలీజ్ చేసినందుకు తిరస్కరించిన జైలు అధికారులు ఇవాళ మధ్యాహ్నం విడుదలయ్యే అవకాశం. అదే ఇంత తొక్కిసలాట కేసులో మనోడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. బెయిల్ వచ్చింది, కాకపోతే బెయిల్లో కొన్ని తప్పులు ఉన్నాయట, ఆ వర్డ్స్ తప్పులు ఉన్నాయట. దానికి సంబంధించి మేము దాన్ని తీసుకోలేము, మళ్ళీ మాకు రీప్లేస్ చేయండి అని చెప్పి మనోడు చెప్పడం వల్ల అక్కడే ఉండిపోయిందట. ఇక మన ఒకటి ప్రోగ్రామ్ నిన్ననో మొన్న అయిందనుకుంటే, ఇది ఐడియా లేదు. అరెస్టు జైలు అరెస్ట్, జైలు చేస్తాం, జైల్లో పెడతాం, అరెస్టు చేయమని చెప్పినా, జైల్లో పెట్టమని చెప్పినా, సెలబ్రిటీలు అరెస్టు చేస్తాం, అభిమానులు అరెస్టు చేస్తాం, మెట్రో CEO జైలు వేస్తాం, ట్విట్టర్లు ఫెడ్త్ జైలుకు పంపిస్తాం, అరెస్టు జైలు ఇలా సాగిందట. శుక్రవారం జాతీయ ఛానల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్ననే ఇది. అయితే విషయం ఏంటి అంటే, మనోడు ఒక జాతీయ మీడియాలో
సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంటర్వ్యూ తీసుకుంటే అందులో ఎక్కువగా మనోడు మాట్లాడిన మాటలు అరెస్ట్ చేస్తాం జైలు, అరెస్ట్ చేస్తాం జైలు, అరెస్ట్ చేస్తాం జైలు. ఇక ఇదే మాట్లాడుకుంటున్నాడు ఇక. అయితే అక్కడ ఏం జరిగింది అంటే మరి హిందీ లాంగ్వేజ్కి సంబంధించింది కొంచెం మనకి దొరికినట్టున్నది. ఇక దాన్ని సర్ది చేసుకున్న టైంలో జైలు అరెస్ట్ అని చెప్పి దాన్ని కొంచెం కవరింగ్ అయిపోయిందని నేను అనుకుంటాను. సో అదేందో కానీ ఇప్పుడు మళ్ళీ ఏమంటానంటే అరెస్ట్ చేస్తాం జైల్లో వేస్తాం, ఎక్కువ చేస్తే ఊరుకోం, అల్లు అర్జున్ కేసుపై ఎవరైనా నిరసన తెలిపితే వాళ్ళని కూడా పట్టుకొచ్చి జైల్లో వేస్తాం, ఫ్రీ బస్ వల్ల నష్టపోయింది అన్నందుకు మెట్రో సీఈఓను జైల్లో వేసామని చెప్పిన సినిమాలో ఏమైనా బార్డర్ పోరాటం చేస్తున్నారో